శుభలక్ష్మి ఏమిటో చేస్తున్నావు? వంకాయ పచ్చడి. అమ్మా కోపి కొంట్లో బాగాలేదంటమ్మా, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలంటమ్మా. ఏం జరిగింది? పక్కన స్పృహ తప్పాడంటమ్మా. అయ్యో, ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకురా? కాస్త స్పృహ తప్పితేను, కళ్ళు మూసుకుని నిద్రపోతేను, ఒక ఆవులంత ఆవులిస్తాను ఆసుపత్రికి తీసుకుపోతుంటారు. పెద్దలకు బుద్ధుంటేగా. అది కాదు నాన్న, అక్కడ డాక్టర్ సిరింజితో ఇంజెక్షన్ చేశాడంట. ఇంజక్షన్ చిరంజితో కాకపోతే గుణపంతో చేస్తారటరా, నాకు చెప్తున్నావు. ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకు? ఒక ఉల్లిపాయ ముక్కు దగ్గర వాసన చూపిస్తే స్పృహ వచ్చేది. వైద్యం తెలిస్తేగా డాక్టర్లకి. ఇన్ని బాగాలేదు అది కూడా ఎందుకు బాబు 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 కొంప తీసి గోడలన్నీ పగల కొట్టి నా కొంప నాశనం చేసేటట్టున్నాడు బాబు. కాస్త ఆపండి బాబు, కాస్త ఆపండి బాబు. డాక్టర్, నువ్వు ఇచ్చే మందుకి వాడికి ప్రతిసారి పిచ్చి ఎక్కువ అయిపోతుంది. అది పూర్తిగా వదలటానికి నువ్వు ఏమైనా మందు ఇస్తావా, లేకపోతే వాడిని పర్మనెంట్ గా ఇక్కడ వదిలేయమంటావా? పర్మనెంట్ గా ఇక్కడ వద్దు బాబు. అతనికి పర్మనెంట్ గా అతను పిచ్చి కుదిరేటట్టు నేను చేస్తాను బాబు. ఇదే ఆఖరి చికిత్స, ఇదే ఆఖరి చికిత్స బాబు. నా ఆయుర్వేద సంపదలతో వీరి పిచ్చి పూర్తిగా నయం చేస్తాను బాబు, పూర్తిగా నయం చేస్తాను. అయ్యా ఇదిగోనండి, ఇదండి భాస్కర్లో ఉన్నది చూర్ణం అండి. ఏయ్యా ఇకపోతే ఇదిగోనండి, ఇందులోను ఒక్క సీసాపింక్ మొక్కండి వేసేసి బాగా రంగరించేస్తానండి. ఆ తర్వాత ఇంగువాస్తగా పట్టండి దీనండి ఇందులో ఇలా వేసేసేసి బాగా నూనె చేసి మందుగా తయారు చేస్తానండి. వచ్చే ఈ వంకాయ పచ్చళ్ళు, ఈ గాజు మిగులు మాత్రలు అన్ని శుభ్రంగా పోసేసి ఇదిగో బాగా దంచేసి. అయ్యో ఏమిటండి అక్రమం? అక్రమం ఏమిటి? వాడు రోజు వచ్చి నా సామాన్లు ధ్వంసం చేసేసి ఇల్లంతా గుల్ల చేసేసి పోతున్నాడు. వాడు శాశ్వతంగా రాకుండా ఉండాలంటే ఒక మానవుని మాత్రం తయారు చేయాలి. నీకెందుకు నువ్వు దంచు. సరే అయితే సరే, అలాగే అలాగే కానివ్వండి. ఈ దెబ్బతో మన పేరు చెప్తే మై దూరాన్ని ఉండాలి. ఏమే ఇదిగో ఈ పచ్చిమిరకాయలు కూడా వేసాయి. ఏమండి ఈ పెనాలు కాస్త పోసేనా? పోసేయ్. ఇదిగో ఈ చేతపని కూడా వేసేయి. ఏమండి ఈ బొగ్గులు కూడా వేసేస్తాను. బొగ్గులు వేసేయి. ఈ పేస్ట్ వేస్తానా? వేసేయి బాగా పిసుకరా, ఓపిక లేదు వెతవా. ఇదిగోనండి అయ్యా. ఇదేమిటండి వెజిటబుల్ బోండా? బోండా కాదండి అయ్యా, ఇది 100 చూడమని ముద్దండి. ఇది ఎలా వాడాలి? అలా అడిగారు, బాగుంది. ఈ పిచ్చివారినండి తెల్లవారక ముందే ఒక చాపం మీద పడుకోబెట్టండి. అయిందా అండి? ఆ తర్వాత చీకటిగా ఉంటుంది కనుక తల దగ్గర దీపం పెట్టండి. అయిందా అండి? ఆ తర్వాత దీనిని కొంచెం కొంచెం తినిపిస్తూ ఉండండి. అంతే, దాంతోనే ఏమవుతా అండి పూర్తిగా. అయ్యా ఇది వేసిన తర్వాత తమకు గాని నాకు గాని వారికి గాని ఏ విధమైనటువంటి హాని కలగదండి. ఆత్మశాంతితో ఉంటారండి. తీసుకెళ్ళండి. అయ్యా మరింత ఆస్తి కోల్పోయాను, మీ కళ్ళతో చూస్తున్నారు. దీనికి మరి నాకు ఏదైనా ఫీజు? ఫీజేంటా డాక్టర్? నయమవునాయి, నయమైతే పంచసాపులో పెట్టిస్తాగా. రాబోజే పంచసాపులో పెట్టిస్తావా? పంచసాపు రేపు వాడు పాట మీద పెట్టవా? వాడు